గణన చేయటం అనేది భారతదేశంలోనే మీరు చెప్పినట్టు గొప్పదే. కానీ కులగణన ఆచరణలో మీరు చేసినటువంటి రికార్డులో మీరు చూపిస్తున్నటువంటి కులగణన వివరాలు పూర్తిగా తప్పులు తడకని మీ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులే చెప్పినటువంటి అంశము. తీమార్ మల్లన్న వివరాలతో ఎంతో చక్కగా వివరించాడు. అది ప్రజల్లోకి వెళ్ళింది. అయినప్పటికీ ఇంకా తప్పెక్కడ జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం అనేది ఇది కొంత ఆలోచించదగినటువంటి విషయమే. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ప్రచారంలోకి వెళ్ళింది. తప్పనిసరికి ఇక్కడ ఉన్నటువంటి బీసీల యొక్క కులగణన ఎక్కువగా ఉన్నప్పటికీ తక్కువగా చూపించినటువంటి పరిస్థితులు అవి కళ్ళకన్నట్టు కనిపిస్తుంది. ప్రభుత్వం కూడా రీగా ఇంకెవరైనా చేసుకోకుంటే వాళ్ళ యొక్క వివరాలు మళ్ళీ ఇవ్వండి, తప్పైతే జరిగిందని చెప్పి మళ్ళీ ఇప్పుడు రివర్స్ గా కాంగ్రెస్ నాయకులు చిన్న చిన్న తప్పులు జరిగినాయని కూడా చెప్పొద్దంటూ రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి విషయం ఇప్పుడు కొంత హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. ఇది ఎందుకంటే రియాలిటీగా ఉండాలి. ఏమి జరిగినా అది రియాలిటీగా కనిపించాలి. ప్రభుత్వం ఇస్తున్నటువంటి లెక్కలకి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి అనుగుణంగా లేకపోవడమే ఇందుకు కారణం. ఏ ఇంట్లో తప్పు రాసుకొచ్చామో చూపండి. కేసీఆర్ కిషన్ రెడ్డిలకు సీఎం సవాల్. కులగణన వద్దంటూ నాపై ఎన్నో ఒత్తిళ్లు. పారదర్శకంగా కులగణన మనం తేల్చాల్సిన సూటిగా 100% పక్కా. అంటే ఏ ఇంట్లో తప్పు రాసామో చూసుకొచ్చామంటే ఒక చిన్న కథ ఉంది. ఆకాశంలో చుక్కలు ఎన్ని ఉన్నాయి ఒకసారి లెక్క పెట్టరు అన్నట్టు. ఇన్ని లక్షలు ఉన్నాయి, మీరు దమ్ముంటే లెక్క. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి కులగణన లెక్క ఏ ఇంట్లో తప్పు ఉందో చెప్పమని అనేంత చిలిపిగా ఉంది అని చెప్పొచ్చు. ఏ ఇంట్లో తప్పు రాసాము అంటే ఏ ఇంట్లో రాసింది ఎవరికి మాత్రం ఎవరు గుర్తించగలరు? అది ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తే తెలుస్తుంది. సర్వేలో పాల్గొన కదా ఫామ్ హౌస్ లో ఉన్నవాడు మంచోడైండు, నన్ను విలన్ చేశారు, చిన్న చిన్న తప్పులంటూ పార్టీ నేతలు మాట్లాడొద్దు. కులగణన డాక్యుమెంట్లకు బీసీ నేతలు ఓనర్షిప్ తీసుకోవాలి. మార్చి 10లోగా కులాల వారిగా భేటీల్లో లెక్క పక్క అని తీర్మానం చేయాలి. బీసీలకు ఇదే బైబిల్, భగవద్గీత, ఖురాన్. కాంగ్రెస్ బీసీ నేతలతో రేవంత్ రెడ్డి ఇక ఇదే బీసీలకు ఫైనల్ అట. ఇదే భగవద్గీత, ఇదే ఖురాను, ఇదే అన్ని కూడా అని చెప్తా ఉన్నారు. ఇది ఆశాస్పదమైనటువంటి విషయం. తప్పుల తడక ఉంది అనేది అన్ని వర్గాలు, ఇటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు, ఇటు ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా చెప్తున్నా కానీ ఇంకా ఇదే ఫైనల్ అంటూ చెప్పడం అనేది ఇది కొంత ఆలోచించాల్సినటువంటి అంశమే. ప్రభుత్వం నిర్వహించినటువంటి కులగణన ఎట్లా తప్పో చెప్పాలంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలకు సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. బట్ట కాల్చి మీద వేయడం కాదని, రాష్ట్రంలోని ఏ బ్లాక్ లోని ఏ ఇంట్లో లెక్క తప్పుందో జరిగిందో చూపాలన్నారు. కులగణన లెక్కలను అసెంబ్లీలో పెట్టి వాటికి చట్టబద్ధత కల్పిస్తే ముఖ్యమంత్రిగా తన బాధ్యత అయిపోయినట్లేనని ఇక్కడ నుంచి ముందుకు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్తున్నారు. ఇప్పుడు కులగణన ఎక్కడ తప్పుందో ఎక్కడ లేదు అనేది కిషన్ రెడ్డి, కేసీఆర్, కేటీఆర్ చెప్పాల్సిన అవసరం లేదు. మీ ఎమ్మెల్సీ అయినటువంటి తీర్మార్ మల్లన్న లెక్కలతో సహా వివరించి చూపడం జరిగింది. ఫస్ట్ దానికి జవాబు చెప్పు, ఎక్కడ తక్కువ ఉన్నదో లేదో దానికి జవాబు చెప్పిన తర్వాత వాళ్ళని అడిగితే బాగుంటది రేవంత్ రెడ్డి. ఇది బీసీలకు సంబంధించినటువంటి అంశం. ఇది ఎంతో సూక్ష్మంగా చూడాల్సినటువంటి అంశము. బీసీల యొక్క కులగణన, కుల ఎంతమంది ఎవరు ఉన్నారు అని తేల్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. దాని స్పష్టమైనటువంటి లెక్కలతో స్పష్టంగా వాస్తవ లెక్కలను చూపించాల్సినటువంటి అవసరము ప్రభుత్వంపై ఉంది.